అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీ L&T. ఆ L&T కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, ఉద్యోగులు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, వారానికి 90 గంటలు పనిచేయాలి, మీ భార్య ముఖం మీరు, మీ ముఖం మీ భార్య చూస్తూ ఉంటే ఏమొస్తుంది అన్నట్టు కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలే కాదు, గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా నేనే వారానికి 75 నుంచి 90 గంటలు పనిచేస్తున్నప్పుడు ఉద్యోగులైన మీరు ఎందుకు పనిచేయరు అన్నట్లు వ్యాఖ్యానించారు. అలాగే ఓలా CEO అగర్వాల్ నేను రోజుకి 20 గంటలు పనిచేస్తున్నప్పుడు ఉద్యోగులైన మీరు రోజుకి 20 గంటలు ఎందుకు పనిచేయరు అన్నారు. ఈ కామెంట్స్ అన్నీ మనం పరిశీలిస్తే ఈ ఐటీ సంస్కృతి అన్నది లేదా ఈ కార్పొరేట్ సంస్కృతి అన్నది భారతదేశంలో ఉద్యోగం పేరుతో ఎలా వ్యక్తులకు సామాజిక జీవితం లేకుండా ఇంకొక సాంస్కృతిక లేకపోతే వ్యక్తులకు ఉండేటువంటి ఇతర అభిరుచుల్ని పట్టించుకోకుండా చేస్తుందో, వారిని ఒక యంత్రాలుగా ఎలా తయారు చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నిజంగానే వర్కింగ్ అవర్స్ ఇంత పెరుగుతూ ఉంటే 10 గంటలో 8 గంటలో ఉండాల్సింది 12 గంటలు 14 గంటలు ఇట్లా ఒక సమయంలో నిద్రపోవడానికి కూడా సమయం లేనంతగా పెంచుకుపోతే అది వ్యక్తుల జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుంది, దీనివల్ల ఎవరికి లాభం, నిజంగానే ఉద్యోగులు ఇంతసేపు పనిచేస్తూ సంతోషంగా ఉన్నారా అన్నది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ కార్పొరేట్ పరిశ్రమ సగటు భారతీయ మనస్తత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మన భారతీయ సమాజంలో ఒక వ్యక్తి సామర్థ్యానికి ఒక గీటురాయిగా అతని సంపాదన చూడడం ఎప్పటి నుంచో ఉంది. ఒకరు బాగా సంపాదిస్తే అతనికి ఇతర ఏ అభిరుచులు ఉన్నా సరే అవన్నీ అనవసరం. అతని సంపాదనని బట్టి, అతను కొనే ఇల్లులు బట్టో లేకపోతే అతను కూడబెట్టే ఆస్తుల్ని బట్టో అతను చాలా సక్సెస్ఫుల్ అని, చాలా విజయవంతంగా ఉన్నాడు జీవితంలో అని నిర్ణయించడం, ఆ అభిప్రాయానికి ఆల్మోస్ట్ సమాజం కానీ మనుషులు కానీ కుటుంబాలు కానీ అందరూ ట్యూన్ అయిపోవడం ఎప్పటి నుంచో ఉంది. ఈ ఫార్ములా సమాజంలో నడుస్తూ ఉన్నప్పుడు కార్పొరేట్ రంగం ఎప్పుడైతే, ముఖ్యంగా ఐటీ రంగం ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎక్కువ మంది కార్పొరేట్లో ఉంటే ఎక్కువ జీతాలు సంపాదించుకోవచ్చు, ఇల్లులు కట్టుకోవచ్చు, ఒక లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. దాని ద్వారా మనకు వచ్చే ముఖ్యంగా మన భారతీయ సమాజంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా హోదాకి ఒక చిహ్నం. సో మంచి పెళ్లి సంబంధం కావాలన్నా, రేపు ఉన్న పిల్లలకి మంచి సెక్యూర్ ఫ్యూచర్ కావాలన్నా, ఒక సొంత ఇల్లు ఉండాలన్నా, ఏది ఉండాలన్నా సరే లక్షల్లో సంపాదించాలంటే ఒకే ఒక్క మార్గం కార్పొరేట్ అన్నటువంటి ఒక అభిప్రాయం సగటు భారతీయుడి మనసులో ఫిక్స్ అయిపోయింది. ఈ నేపథ్యంలో మొదట ఈ కార్పొరేట్ రంగాన్ని గమనిస్తే వర్కింగ్ అవర్స్ ఇంత ఎక్కువగా అయితే లేవు. క్రమంగా ఎప్పుడైతే భారతీయులు అందరూ కూడా ఈ ఐటీ రంగం వైపు, ఈ కార్పొరేట్ రంగం వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారో, వాళ్ళు కూడా ఈ కార్పొరేట్ రంగం కూడా ఈ వారికి ఉన్నటువంటి ఈ సగటు భారతీయుడికి ఉన్నటువంటి బలహీనతను ఆసరాగా చేసుకుని వీరిని ఇంకే రకంగా దోపిడీ చేయొచ్చు, ఇంకే రకంగా వీరి నుంచి దోచుకోవచ్చు, ఇంకెంతసేపు వీరి చేత పనిచేయించుకోవచ్చు అని ప్లాన్ చేస్తూ, అదొక పకడ్బందీ ప్లాన్ లాగా చేస్తూ ఎంతో వర్క్ స్ట్రెస్కి ఐటీ ఎంప్లాయీస్ని, కార్పొరేట్ ఎంప్లాయీస్ని గురి చేస్తున్నారు. నిజంగానే ఐటీలో కానీ కార్పొరేట్లో కానీ పనిచేసేవాళ్ళని ఎక్కువగా మనకి కార్పొరేట్ అనగానే మన మైండ్లోకి ఐటీ ఎంప్లాయీస్ గుర్తుకొచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే 2024లో ఈ కార్పొరేట్ పరిశ్రమలో ముఖ్యంగా ఐటీలో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఇది మనకు తెలిసిన ఇన్సిడెంట్స్, ఇంకా తెలియకుండా చాలామంది చనిపోయారు. ఆ ఇద్దరిలో ఒకరు చెన్నైకి చెందిన కార్తికేయన్. అతని వయసు 38 ఏళ్ళు. అతను అప్పటికే ఐటీ కంపెనీలో 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. పని ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకొక అమ్మాయి పేరు అన్నా సెబాస్టిన్, 26 ఏళ్ల వయసు. పనిలో చేరిన 4 నెలలకే పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది, ఐటీలో కూడా చాలా ప్యాకేజెస్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా, వారికి ఇచ్చే శాలరీకి తగ్గ వర్క్ చేస్తున్నారా? వీళ్ళందరూ కమెంట్స్ చేస్తూ చెప్పేది ఏంటంటే, మన భారతదేశాన్ని కూడా మిగిలిన అగ్రదేశాలతో పోటీ పడేలా చేయొచ్చు, ఇంత బాగా వర్క్ చేయిస్తే, ఇన్ని గంటలు పని చేయిస్తే మనం కూడా అన్ని దేశాలతో పోటీ పడవచ్చు అని. కానీ మిగిలిన దేశాల్లో ఇన్ని గంటలు పనిచేయించడం అనేది లేదు. మన దేశంలో సగటున వర్కింగ్ది తీసుకుంటే వారానికి 46.7 గంటలు పనిచేస్తారు భారతీయులు అందరూ. అంతే, ఒక సగటును తీసుకుంటే ఒక లెక్క. మనం అగ్రరాజ్యంగా చెప్పుకుని మనం ఎంతో పురోగతి సాధించిందని చెప్పుకుని అమెరికాలో ఎంత ఉందో తెలుసా అండి? 38 గంటలు మాత్రమే. అయినా వారు అభివృద్ధి సాధించడం లేదా? సాధిస్తున్నారు కదా. సో ఇది అభివృద్ధి, ఏదో మనం పోటీ పడతాం, ఈ వర్క్ చేసే వాళ్ళంతా దేశానికో లేకపోతే ప్రపంచానికో కీర్తి తీసుకురావడం అన్న కోణం అనేది ఏదైతే అంత వాస్తవాన్ని చెప్పే కోణం అయితే కాదు.
నారాయణమూర్తి గారు కానీ ఈ సీఈఓ వాళ్ళు కానీ అన్న కమెంట్స్ని మనం గమనిస్తే వాళ్ళు 75 నుంచి 90 గంటలు పనిచేస్తున్నారంటే వాళ్ళ సంపాదనకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టడానికి వాళ్ళ దగ్గర అంత ఆదాయం ఉంది, అంత డబ్బు ఉంది. కానీ ఒక సగటు ఉద్యోగి ఇన్ని గంటలు ఆఫీస్లో పనిచేస్తూ తన ఇంట్లో తన భార్యకో లేకపోతే పిల్లలకో ఆరోగ్యం బాగా లేకపోతే ఎవరెళ్ళి చూసుకుంటారు? ఇంత కష్టపడి ఇతను ఉద్యోగం చేసినప్పుడు అతనికి ట్యాక్సులు కట్టాల్సిందే, హాఫ్ ఆఫ్ ద శాలరీ పైన, కొందరికైతే సగం జీతం పైన కూడా ట్యాక్స్ కట్ అయిపోతూ ఉంటుంది. ఈ కార్పొరేట్ కంపెనీలకి పన్నుల ఎగవేతలకి, పన్నుల రాయితీలకి అన్నిటికీ కూడా మనమే సహకరిస్తూ ఉంటాం. వాళ్ళకి అంత కోట్లలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పన్నుల రాయితీలు ఎగవేతలు ఉంటాయి. కానీ ఒక సామాన్య సగటు ఉద్యోగి మాత్రం అన్నీ కట్టాల్సిందే. ఆఖరికి కార్పొరేట్కి ప్రభుత్వాన్ని కూడా మనం ప్రభావితం చేయొచ్చు అన్న ఒక అభిప్రాయం వచ్చేసింది. అందుకే పోయిన సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం మీద ఇవే కార్పొరేట్ దిగ్గజాలన్నీ కలిసి వర్కింగ్ అవర్స్ని 14 గంటలకు పెంచాలి అని ఒత్తిడి తెచ్చినప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన తెలియజేయడం వల్ల అది చట్టబద్ధం కాలేదు. ఈ కార్పొరేట్ రంగం ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగుల చేత పని చేయించుకోవడం అనే పరిధిని దాటి ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఉద్యోగాన్నే జీవితంగా ఎలా భావించాలి అనేంతగా వారి జీవితాల్లోకి చొచ్చుకుపోవడం మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం. ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై కొందరు ప్రముఖుల స్పందనని ఇప్పుడు చూద్దాం. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ దేవనా మెహ్రా ఈ విషయం గురించి స్పందిస్తూ, దేశ ప్రగతి లేదా కంపెనీ ప్రగతి పేరుతో పని గంటలు పెంచడం అర్ధరహితమైంది. పరిశోధనల ప్రకారం ఓ స్థాయి దాటి ఎక్కువ గంటలు పనిచేస్తే ఉద్యోగుల పని నాణ్యత తగ్గిపోతుంది అన్నారు. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శి కేఎన్ మల్లీశ్వరి మాట్లాడుతూ, సాధారణ ఉద్యోగుల కుటుంబాలకి, కార్పొరేట్ల కుటుంబాలకి మధ్య బాధ్యతల విషయంలో అనేక రెట్లు తేడాలు ఉంటాయి. అది గ్రహింపుకు లేనప్పుడు మాత్రమే 70-90 పని గంటల ప్రతిపాదనలు పెద్ద వ్యాపారులకు చిన్న విషయంలా తోస్తుంది. 8 గంటలు ఉద్యోగం చేసి ఇంటికొచ్చాక భార్యాభర్తలు ఒకరి మొహం మరొకరు చూసుకుంటూ కూర్చోగలిగే సంపన్నత వారికి ఉండదు. పిల్లల్ని కనిపెంచడం, పెద్దల బాధ్యత, ఇంటి పనులు ఎన్నో ఉంటాయి. ఈఎస్ఐ హాస్పిటల్ నాచారంలో ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో సివిల్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ సంధ్య గారి విషయం మీద స్పందిస్తూ, కార్పొరేట్ రంగంలో ఉండే మహిళా ఉద్యోగులకు పని ఒత్తిడి వల్ల సరైన నిద్ర, తిండి లేకపోవడం అన్నది వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే అది మానవజాతి పునరుత్పత్తే ప్రశ్నార్థకంగా మారి ప్రమాదంగా పరిణమిస్తుంది అన్నారు. దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. అలాగే ఒక మనిషికి తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఏదైతే సమాజ జీవితం ఉంటుందో, నలుగురితో పరిచయాలు, వాటి వల్ల వచ్చే ఓదార్పు, 4 విషయాలు తెలుసుకోవడం, లేదా కొంత రిఫ్రెష్ అవ్వడం అనే మోడ్ కూడా మనిషి జీవితంలోంచి క్రమంగా మాయమైపోతుంది. ఎందుకంటే ఒకసారి నారాయణమూర్తి కామెంట్స్ చేసినప్పుడు నిరసన వచ్చినా సరే పెద్దగా దాన్ని ఎవరూ ఎదుర్కోలేదు, పెద్ద దాని గురించి ఏం ప్రొటెస్ట్ రాలేదు. కానీ ఇప్పుడు సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్కి మాత్రం విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఈ కామెంట్స్కి, ఇటువంటి దుమారాలు లేపేటువంటి కామెంట్స్కి, అలాగే ఉద్యోగులను కేవలం బానిసలుగా చూస్తూ బానిస సంస్కృతిలోకి వారు ఎమిడేలాగా కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చే ఇటువంటి కార్పొరేట్ రక్తదాహానికి ఎటువంటి పరిష్కారం లభిస్తుందో, దీనికి చివరికైనా ఒక పరిష్కారం వస్తుందా, లేకపోతే కార్పొరేట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ తమ చుట్టూ జరుగుతున్నటువంటి మ్యాజిక్లు, జిమ్మిక్లు అన్నిటినీ గమనించుకుని ఆ ఉచ్చులోంచి బయటపడతారా లేదా అన్నది మనం వేచి చూడాల్సిందే. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన.